గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి. ఎవరి ప్రార్థన వారినే రక్షిస్తుందా? ఇతరులను, కుటుంబాలను మనం ప్రార్థన చేసినప్పుడు రక్షించదా? అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. హలో, వినిపిస్తుంది స్వరం వినిపిస్తుందా? వినిపిస్తుంది పాస్టర్ గారు. ఎవరి ప్రార్థన వారిని రక్షిస్తుందా, ఇంటి వారికి కూడా రక్షణ? అమ్మా, ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థన ఉంది, వ్యక్తిగత ప్రార్థన ఉంది, ఓకే, గోజాడే ప్రార్థన ఉంది. మరి ఇతరుల కొరకు ప్రార్థించడం అనేది పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు సెలవిచ్చాడు. కనుక అబ్రహాము ఇతరుల కొరకు ప్రార్థించాడు. 18వ అధ్యాయం ఆది ఖండంలో, ప్రభు ఒక 50 మంది ఆ పట్టణంలో ఉంటే రక్షిస్తావా? పట్టణం అంతా పాడైపోయినా మరి పట్టణానికి తీర్పులు ఇచ్చి ఆ అగ్ని గంధకాలతో నాశనం చేయకుండా ఒక 50 మందైనా భక్తులుంటే రక్షిస్తావా దేవా అని అడుగుతాడు. సో ఒక విజ్ఞాపన ప్రార్థన మనకు అక్కడ కనిపిస్తుంది. 40 మంది, అలాగే 30 మంది అంటాడు. దేవుడు అంటాడు, అబ్రహాం ప్రార్థన విని, ఓకే అబ్రహాం, నువ్వు అడిగావు కాబట్టి ఆ పట్టణాల్లో నువ్వు అన్నట్టు 40 మంది ఉన్నా రక్షిస్తా, 30 మంది ఉన్నా రక్షిస్తా. 10 మంది, మొత్తం పట్టణం అంతా పాడైపోయి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిన 10 మంది భక్తులుంటే ఆ 10 మంది కొరకు వదిలేస్తాను పట్టణాన్ని అన్నాడు. సో అబ్రహాం యొక్క ప్రార్థన. అలాగే మనం అందరి కొరకు ప్రార్థించాలని 1 తిమోతి 2వ అధ్యాయం 1-4 వచ్చిన వరకు మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా సకల జనుల కొరకు, అంటే అందరి కొరకు ప్రార్థించమన్నాడు. మీ కొరకు ప్రార్థించండి, మీ కుటుంబస్తుల కొరకు ప్రార్థించండి. చూద్దాం అక్కడ చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును ప్రార్థన చేయండి. రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. విన్నారు కదా? మరి ఇది ఒక హెచ్చరిక దేవుని పిల్లలందరికీ. అలాగే మీ ఇంటి వారంతా రక్షించబడాలని మీరు ప్రార్థిస్తున్నారు. ఎస్, మీ ప్రార్థన కొనసాగించండి. జార్జ్ ముల్లర్ అంటాడు, నా ఫ్రెండ్స్ కొరకు నేను ప్రార్థించాను, కొందరు ఒక రోజులోనే మార్చబడ్డారు, మరికొందరు వారం రోజులు ప్రార్థన తర్వాత మార్చబడ్డారు, మరికొందరు అయితే సంవత్సరం తర్వాత మార్చబడ్డారు, మరికొందరు కొరకు ప్రార్థిస్తే 23 సంవత్సరాలుగా ఒకడు మారాడు అన్నాడు. అంటే మన ప్రార్థన ఎప్పుడు దేవుడు వింటున్నాడు. అవతల వ్యక్తి హృదయం తెరవట్ల దేవునికి, అప్పుడు మన దోషం లేదు, మనం ప్రార్థన చేస్తాం. వాడు హృదయం తెరిస్తే మీ ప్రార్థన జవాబు వెంటనే వచ్చేస్తుంది. ఉదాహరణకి మీరు పోస్ట్ పంపించారు, ఒక లెటర్ పంపించారు, లేదా ఒక ఎంఓ పంపించారు. అవతలను మీ కుమారుడు ఆ పోస్ట్ మ్యాన్ ఇంటికి రానివ్వట్లా. రానిస్తే డబ్బులు వస్తాయి, మీరు పంపించారు ఆల్రెడీ. కానీ పోస్ట్ మ్యాన్ ఇంటి ముందు నిలబడి డోర్ కొడితే ఈ డోర్ ఓపెన్ చేయట్లా. డోర్ ఓపెన్ చేస్తే అమ్మ పంపించిన లెటర్ అందుతుంది, ఎంఓ కూడా అందుతుంది. అలాగే మనం ప్రార్థించినప్పుడు దేవుడు అవతల వ్యక్తులను రక్షించడానికి సిద్ధపడ్డాడు, ఆయన ప్రిపేర్గా ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా ప్రార్థన జవాబు దయచేస్తాడు. కానీ అవతల వ్యక్తులు హృదయాన్ని తెరవకపోతే వాళ్ళు అవకాశం పొందలేరు. కనుక ప్రార్థిద్దాం. మన బాధ్యత ప్రార్థించుట. నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదరని అపోస్తుల కార్యం 16:31 చెప్తుంది. మీ విశ్వాసం గొప్పది, ప్రార్థించండి. గొప్ప కార్యాలు ప్రభు మీ పట్ల, మీ కుటుంబం పట్ల జరిగించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న గంగమ్మ గారు బెంగళూరు నుంచి అడుగుతున్నారండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వాక్య ప్రకారం ఇది దేవుని నమ్ముకున్న ఈ యొక్క వాక్యాలు మనకా, లేకపోతే చనిపోయిన మన పితరులకా అని అడుగుతున్నారు పాస్టర్ గారు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. ధర్మశాస్త్రం లేనటువంటి వారంటే ఎవరు? ఇజ్రాయేలు కాకుండా ప్రపంచం అంతట్లో ధర్మశాస్త్రం లేని వారే. ఓకే, వాళ్ళందరికీ అప్పుడు బైబిల్ లేదు, క్రొత్త నిబంధన లేదు, పాత నిబంధన లేదు. మానవులు పుట్టినప్పటి నుండి ఎంతో మంది దగ్గర మరి జనాలు ప్రపంచంతో విస్తరించున్నారు కదా. ఇజ్రాయేల్ దగ్గర మాత్రం ధర్మశాస్త్రం ఉండింది, మిగిలిన వారి దగ్గర లేదు కదా. మరి వారందరికి తీర్పులు ఎలా వస్తాయి?
మనస్సాక్షి పెట్టాడు దేవుడు. ప్రతి వ్యక్తి హృదయంలో ఒక వేదాన్ని పెట్టాడు. బయట మన ధర్మశాస్త్రం గలవారు ఇజ్రాయేల్ అయితే గుండెల్లో ఒక ధర్మశాస్త్రాన్ని మోసుకొని తిరుగుతున్నారు ప్రతి మనిషి. అడవిలో ఉన్నవాడికి కూడా అబద్ధం అంటే ఏంటో తెలుసు, అన్యాయం అంటే ఏంటో తెలుసు. వాళ్ళ మనస్సాక్షి కూడా గద్దిస్తుంది. ఆ అడివోడండి, వాడికి ఏం తెలియదండి అన్నాం లేదు. మనిషికి మనస్సాక్షి ఉంటుంది. రే నువ్వు మనిషివేనా, నీకు మనస్సాక్షి ఉందా అంటాంగా. అంటే ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంది. ఎప్పుడైనా కుక్కను కానీ, పశువును కానీ, ఆవును కానీ, ఎద్దును కానీ, గేదెను కానీ చూసి, ఓ గేదె నీకు మనస్సాక్షి ఉందా, పంది నీకు మనస్సాక్షి ఉందా, కుక్క నీకు మనస్సాక్షి ఉందని అనం. ఎందుకంటే అవి జంతువులు, వాటికి మనస్సాక్షి ఉండదు. మనుషులకు మనస్సాక్షి ఉంది. దీని మీద తలంపులు ఒకదాని మీద ఒకటి నేరం మోపుతాయంట. ఒక తప్పు చేస్తే నాకు తెలియదండి ఇవన్నీ, కాబట్టి నేను అలాగే మాట్లాడతాను. కుదరదు. మనిషి అన్నాక మనిషిలో మనస్సాక్షి ఉంది. వాడు చేసిన తప్పిదాలన్నీ కూడా అది చెప్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధిస్తుంది. అంతరంగములన్నీ శోధిస్తుంది. ఓకేనా? కాబట్టి ప్రభుని ఎరగని వారు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. మరి వారందరికి తీర్పులు ఎలా వెళ్తాయి? మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చబడతారు. ధర్మశాస్త్రాన్ని వెంబడించేవారు ఇజ్రాయేలు ధర్మశాస్త్రం బట్టి తీర్పు పొందుకుంటారు. మరి యేసుక్రీస్తునందున్నవారు మనకు తీర్పు అయిపోయింది. ప్రభునందుకు వచ్చినప్పుడు మనందరికీ, పరిశుద్ధులందరికీ ఒక తీర్పు ఉంటుంది. కానీ ఆ తీర్పు కంటే ముందు తీర్పు ఏంటంటే, ఆయన అంగీకరించి నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాం కాబట్టి ఆ పాపుల గుంపులో అయ్యే తీర్పులు మనం వెళ్ళాం. ఆ తీర్పు మనకు ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే క్రీస్తునందు ఆ తీర్పు ప్రభు కంప్లీట్ చేసి ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందేశాం. మరి క్రైస్తవులకు తీర్పు ఉండదంటే ఉంటుంది. అది క్రైస్తవుల మధ్యలో తీర్పు. అది 2 కొరింథీ 5:10 ఉంటుంది మీకు. అక్కడ అంటాడు, మనలో ప్రతివాడు లెక్క అప్పగించాలి. మనలో ప్రతివాడు లెక్క అప్పగించాలి. మనం మన దేహంతో జరిగించిన ప్రతిదానికి చూద్దాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని మనమందరం అన్నాడు. అన్యులు రారు ఇందులోకి. అన్యులు, అన్యజనులు వారంతా ఫస్ట్ జడ్జిమెంట్ లోనే కూర్చుండిపోయారు వాళ్ళు. మనకు ఆ జడ్జిమెంట్ దాటేసాం క్రీస్తుని బట్టి. క్రీస్తునందున్న వారికి మరి ఏ తీర్పు లేదంటాడు కదా. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటాడు. ఆ శిక్షను తప్పించుకున్నాం యేసు రక్తమును బట్టి. అయితే ప్రభువుని నమ్ముకున్న నాటి నుండి ఈ నాటి వరకు ఎలా బతికాం? కన్నుమూసేంత వరకు ఆత్మీయంగా బతికామా? కుళ్ళు కుతంత్రాలతో మళ్ళా బతికామా? ఈరోజు క్రైస్తవులు అనే వారిలో కూడా చాలా మంది కుళ్ళు కుతంత్రాలు, ట్రిక్స్, మాయ వేషాలు, రకరకాలుగా మోసగించే వాళ్ళు, అబద్ధములాడేవారు, వేషధారులు, ముందొకటి వెనకొకటి మాట్లాడేవారు, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు క్రైస్తవ లోకంలో కూడా. అరే వీళ్ళేంటి ప్రభునందుండి కూడా ఇలా ఉన్నారేంటి, మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉన్నారు. వాళ్ళందరికి మరి తీర్పు ఉండొద్దా? వాళ్ళందరి తీర్పు అంతా ఇక్కడ ఉంటుంది. ఎక్కడ? 2 కొరింథీ పత్రిక 5:10 ప్రకారంగా మనలో ప్రతి వాడు వారు జరిగించిన మంచివైన చెడ్డవైన ఏం మాట్లాడినా, ఏ యాక్షన్ తీసుకున్న ప్రతి ఒక్కడికి మనం లెక్క అప్పగించాలి. ఎందుకు ఇలా చేశావు? అయితే ఇది మీరు అర్థం చేసుకోవాలి. అన్ని జనులు అయ్యో వాళ్ళకి దేవుని వాక్యం తెలియదండి, మరి వాళ్ళ ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి కదా అంటే, మీ యేసు ప్రభువుని నమ్మకపోతే అందరు నరకానికి వెళ్ళిపోతారా అంటే, అంటే వాడు మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, అర్థం చేసుకోవట్లా. దేవుడు అంటే ఏంటో మ్యాటర్ అర్థం కాల. దేవుడు సృష్టికర్త. ప్రతి మనిషిలో పుట్టినప్పుడే మనస్సాక్షి పెట్టి పంపించాడు. ఇప్పుడు ఉదాహరణకి సెల్ ఫోన్ లో సిమ్ ఉంటుందా, ఉండదా? ఉంటుంది పాస్టర్ గారు. ఉండదండి. ఇప్పుడు వాడుకోవాలంటే ఖచ్చితంగా ఏమి వేయాలి? సిమ్ వేయాలండి. ఫోన్ కొన్నాక సిమ్ వేయాలి. సిమ్ తో మాట్లాడినా, మెసేజ్లు పంపించినా, ఎంతమందికి కాల్ చేసినా ఆ మ్యాటర్ అంతా కూడా ఉంటుందా లేదా? ఆ సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ వాళ్ళ దగ్గర ఉంటుందా, ఉండదా? ఉంటుంది పాస్టర్ గారు. ఉంటుంది. పోలీసు వాళ్ళు వెళ్ళి పర్మిషన్ తీసుకొని మొత్తం అతని చరిత్ర అంతా తీయండి అంటే 2-3 నెలలుగా ఎవరికి ఫోన్ చేశాడు, ఎవరికి మెసేజ్ పెట్టాడు, ఏం జరిగే మొత్తం మ్యాటర్ అంతా వచ్చేస్తుంది. దాన్ని బట్టి నేరస్తులు పట్టుకుంటున్నారు. వాడు ఎవరైనా చనిపోయాడంటే వాడు లాస్ట్ కాల్ ఎవరు చేశారు, ఎన్ని గంటలు మాట్లాడాడు, ఎన్ని నిమిషాలు మాట్లాడాడు, ఆ స్త్రీ చనిపోకముందు ఆమె ఫోన్ ఎవరికి వెళ్ళింది, ఆమె ఎవరికి చేసింది, ఆమెకి ఎవరు చేశారు, కాల్ హిస్టరీ అంతా ఉంది. సెల్ ఫోన్ కి కాల్ హిస్టరీ ఉంటే మానవ జీవితానికి హిస్టరీ ఉండదా? ఉంటుంది.
మనుషులు మనం మొబైల్ కొనుక్కుని దానిలో సిమ్ వేస్తేనే అది మనతో చరిత్ర అంతా చెప్తుంది, ఎవరికి చేసాం ఏం చేయలేదు. అలాగే దేవుడు కూడా మరి ప్రతి దేహంలో మనస్సాక్షి అనే దాన్ని పెట్టే పంపించాడు భూమి మీదకి. అటు మనుషులందరి హిస్టరీ వాళ్ళ వాళ్ళ మనస్సాక్షిలో చెప్పేస్తుంది. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆడు మనస్సాక్షి హిస్టరీ తీస్తాడు దేవుడు. చెప్పరా బాబు అని వీడు అబద్ధం చెప్పొచ్చు, కానీ వాడు మనస్సాక్షి అబద్ధం చెప్పదు. అది దేవుడు పెట్టిన సిమ్ అది. ఆ సిమ్ అంతా ఉన్నదే చెప్తుంది. ఓకే. అందుకే చెడ్డ మనస్సాక్షి గలవారు గా ఉండకూడదు అన్నాడు. అపవిత్రమైన మనస్సాక్షిగా ఉండొద్దన్నాడు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉండొద్దన్నాడు. మరి నిర్మలమైన మనస్సాక్షి, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నిందారహితమైన మనస్సాక్షి, అంటే పవిత్రమైన మనస్సాక్షి, యథార్థమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి గలవారుగా ఉండాలి. పొరపాట్లుంటే ఒప్పుకోండి, విడిచిపెట్టండి, యేసు రక్తంలో కడగబడండి. ఆ మంచి మనస్సాక్షి ప్రభు మీకు ఇచ్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16-17 వాక్య ప్రకారం అక్కడ వాన పడకూడదని కూడా ప్రార్థన చేయమని దేవుడు చెప్తాడా అని అడుగుతున్నారండి. ఎవడు చెప్తాడా కాదు నాన్న, అక్కడ పరిస్థితి అది. అక్కడ వర్షం పడకుండా చేయమన్నాడు. మరి దేవుడు చెప్పిన పని చేశాడు. ఎందుకంటే ఆహాబు రాజు మొత్తం మోసం చేస్తున్నాడు. మరి ఆహాబు రాజు అనేవాడు పాడు చేసేస్తున్నాడు దేశాన్ని, ఇజ్రాయెల్ అందరిని కూడా దారి తప్పించాడు. మరి వారికి తీర్పు రావాలి కదా, వాళ్ళకి బుద్ధి రావాలి. బుద్ధి రావాలంటే భక్తులందరిని చెడగొట్టాడు. బయలు అనే ఒక ఆ, అన్ని జనులు ఆరాధించేటువంటి ఒక రూపాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి దేవుణ్ణి ఆరాధించే ప్రజలను దారి తప్పించి బయలుని ఆరాధించే వాళ్ళకి చేశాడు. బయలుకు మొక్కేలా చేశాడు. పసిబిడ్డలను బలిస్తారు. పసిబిడ్డలను బలివ్వడం అంటే ఎంత ఘోరం, నరబలి అంటారు కదా. వీళ్ళ దేహాలను చీరుకుంటూ రక్తం కారేలాగా చర్మాలను చీల్చుకుంటూ ఉంటారు. మరి ఇవన్నీ ఏంటి? ఇవి దేశానికి శాపం కదా. శాపం వచ్చి అందరూ చావడం బెటరా, వర్షం పడకుండా కొంచెం బుద్ధి రావడం బెటరా అంటే, వర్షం పడకుండా పంటలు పండకుండా ఆగి, ఎందుకు పండలేదురా అంటే, ఇదిగో మీ శాపం వల్ల, మీరు చేసిన దుష్టక్రియల వల్ల ఆకాశం వర్షం పడలేదు. అప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటారు. దేవుని గద్దింపులు అలా ఉంటాయి నాన్న. మనుషులు గద్దింపండి. నాన్నగారు చిన్నప్పుడు నువ్వు తప్పు చేస్తే గద్దించలేదా? గద్దిస్తారు. మంచి తండ్రి తన బిడ్డ తప్పు చేస్తే గద్దించి సరి చేస్తాడు. అలాగే మంచి దేవుడు పరలోక తండ్రి మనల్ని సరి చేస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందుకే ఏలియా ప్రార్థన చేశాడు, దేవా అంటే దేవుని యొక్క భారం ఏలియా దైవజనుడి హృదయంలోకి వచ్చింది కాబట్టి అన్నాడు, ఓ దేవా వీళ్ళకి బుద్ధి రావాలంటే వర్షం ఆపేను ఆయన, కరువు వస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు, బాగా తింటున్నారు, బలిశారు, మదవెక్కిన పనులు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలంటే, దేవుడు గుర్తు రావాలంటే వీళ్ళకి కొన్నాళ్ళు తిండి ఆగిపోవాలి, అప్పుడు వీళ్ళకి దేవుడు గుర్తొస్తాడు. వీళ్ళు లేకపోతే ఇలాగే పాడైపోయి వీళ్ళు పాడై ఇతరులను పాడు చేస్తున్నారు అని ప్రార్థనలో పెట్టాడు. వర్షం ఆగిపోయింది. మళ్ళా 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ గట్టిగా ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, వీళ్ళు మారేలాగా ఉన్నారు, ఇప్పుడు నాయనా వర్షాన్ని కురిపించని ప్రేయర్ చేశాడు. దేవుడు వర్షాన్ని కురిపించాడు. ఓకే, ఇప్పుడు మనోళ్ళు ఎవరైనా క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి వర్షం పడకుండా ప్రార్థన చేద్దాం, తర్వాత ఎక్కడో ప్రోగ్రాం పెట్టుకున్నాం, ఒక మ్యారేజ్ ఫంక్షన్, వర్షం పడకుండా ప్రార్థన చేద్దాం, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అయితే గమనించండి, ఏలియాకి ఇవ్వబడిన అధికారం మన వాళ్ళకి ఇవ్వబడలేదు. అది దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడో అధికారం జరుగుతుంది. అయితే ఇక్కడ విశ్వాసంతో మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తే, ఏలియా మన వంటి నరుడే, కానీ అతని ప్రార్థన విన దేవుడు మన ప్రార్థన వినడా? వింటాడు. మనఃపూర్వకంగా నీతిమంతుని ప్రార్థన బహుబలం గలదై మనఃపూర్వకంగా చేస్తారంట నీతిమంతుని ప్రార్థన. అలా ప్రార్థించినప్పుడు దేవుడు జవాబు ఇస్తాడు. కొన్నిసార్లు చూడండి, సభల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం మనం, వర్షాలు పడకూడదని. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా వర్షాలు పడుతుంటే అక్కడ మాత్రం వర్షం పడదు. అలా జరిగిన సంఘటనలు ఉన్నాయి. దేవుని కాపుదల గురించి ప్రార్థించవచ్చు అని చెప్పి ప్రతిసారి అదే పని చేయకూడదు. మనం వర్షాలు అనేవి ఎప్పుడు పడాలి అప్పుడు పడితే ఆ టైంలో మనం ఆగాలి. వర్షాకాలం అంతా మనం ప్రభు ఈ సంవత్సరం వర్షం పడకూడదని ఆపమని
అడగకూడదు. ఎందుకంటే కాలాలు నిర్ణయించిన వాడు దేవుడు. మీకు కావాలంటే గొడుగు వేసుకుని వెళ్ళండి బయటికి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ జెసికా గారు కాకినాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మోషే బండను ఒక్కసారి కొట్టమంటే 2 సార్లు కొట్టాడు కదా, దానివలన వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపబడలేదు. అలానే మనం కూడా అనేక సార్లు మన ఆత్మీయ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా అనేక పనులు చేస్తుంటాం కదా, అలాంటి సందర్భాల్లో దేవుడు మనకి ఎలాంటి తీర్పు తీరుస్తాడు అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోషే కాదు, గుర్తుపెట్టుకోండి. ఉం? మోషేకి మీకు చాలా తేడా ఉంది. దేవుడు మోషేకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ముఖాముఖిగా దేవునితో మాట్లాడేంత ఆధిక్యత ఇచ్చాడమ్మా. ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. మీ ఇంట్లో బీరువా తాళాలు కూడా మీకు ఇచ్చేటువంటి పెద్దవాడు ఉన్నాడు అనుకుందాం. వాడికి బీరువా తాళాలు ఇస్తారు. ఇంట్లో విషయాలన్నీ చెప్పి ఎక్కడ డబ్బులు పెట్టారో ఎక్కడ ఏం పెట్టారో అన్నీ చెప్పారు. చిన్నపిల్లలు అన్నీ చెప్పలా, కొన్నే చెప్పారు మీరు. ఇప్పుడు ఇద్దరు పొరపాటు చేశారు. ఇది చిన్న బిడ్డ ఏదో పడేశాడు, పెద్దవాడు బీరువా తాళాలు పడేశాడు. ఎవరిని గద్దిస్తారు మీరు? పెద్దవాళ్ళనండి. కప్పు పడేసినుండా, బీరువా తాళాలు పారేసినుండా? బీరువా తాళాలు పడేస్తున్నానండి. ఎందుకని? బాధ్యత, పెద్ద బాధ్యత. వానికి అన్ని చెప్పారు, అన్ని మనస్ఫూర్తిగా మీరు అన్ని పంచుకున్నారు. అప్పుడు అతను తప్పు చేస్తే, ఇలా నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నీకు నేను అన్ని విషయాలు చెప్పాక కూడా నువ్వు ఎందుకు ఈ పని చేశావు? బాబు చిన్నోడు కప్పడేస్తే క్షమిస్తున్నావు, నన్ను ఎందుకు క్షమించు అంటే వెరితనం వద్దు, వెర్రి మాటలు మాట్లాడద్దు. వాడు చిన్నవాడు, వాడికి నేను ఎప్పుడు ఈ విషయాలు, బీరువా తాళాలు కానీ ఈ విషయాలు నేను ఎప్పుడు చెప్పలా. వాడు చంట బిడ్డ, వాడు పడేసిన దాన్ని నేను క్షమిస్తున్నా. నీవు చేసిన పని ఏంటంటే ముఖాముఖిగా నేను మాట్లాడి అన్ని వివరించి చెప్పగా కూడా నువ్వు నిర్లక్ష్యంగా పడేసావు. అలాగనే నిర్గమాకాండ 33, 11, 12, 13 వచనాల్లో, ఎక్సోడస్ చాప్టర్ 33 verse 11, 12, 13లో నేను నా దాసుడైన మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. ఇతరులతో వలే కాకుండా, ఇతరుల వలే కాకుండా ఇతనితో మాత్రం స్పెషల్ గా మాట్లాడుతున్నానండి. అంత ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తి తప్పు చేస్తే దేవుని కోపం వస్తుంది. అయితే అతను ఆత్మను రక్షించాడు కదా దేవుడు. అతని ఆత్మ పరలోకం వెళ్ళిందమ్మా. మత్తయి సువార్త 17:1-2 వచనాల్లో ఏలియా అగ్నిరథాల్లో వెళ్ళాడు, మోషే ఏమో చనిపోయి వెళ్ళాడు. కానీ ఇద్దరు కనబడ్డారు ఎక్కడ? మత్తయి 17లో యేసుప్రభు వారితో రూపాంతర కొండ మీద యేసుప్రభు వారికి కుడివైపున ఒక ఆయన, ఎడమవైపున ఒక ఆయన ప్రభుత్వం ముచ్చటిస్తున్నారు. అగ్నిరథాల్లో వెళ్ళిపోయిన ఏలియా ఉన్నాడు అక్కడ. అలాగే మరి చనిపోయి వెళ్ళిపోయినటువంటి కనాను దేశం ప్రవేశించకపోయినా దేవుని దగ్గరికి వెళ్ళాడుగా. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచున్నారు. ఇప్పుడు ఏలియా ముందా, మోషే ముందా చెప్పండి? మోషే ముందండి కదా. అక్కడ రాయడం కూడా ఏం రాశారు చూడండి, మోషే తర్వాత ఏలియా. వాళ్ళిద్దరూ మరి యేసు ప్రభు వారితో ఉన్నారు. చనిపోయారు ఇద్దరు. ఒక ఆయన చనిపోలేదు. ఎవరు? ఏలియా. అగ్నిరథాలు వచ్చి తీసుకెళ్ళాయి. 2 రాజులు 2వ అధ్యాయంలో. మరి మోషే ఏమో చనిపోయాడు కనాను దేశం. ఈ భూ సంబంధమైన వాటిలోకి వెళ్ళలేకపోయినా పరలోకానికి తీసుకెళ్ళాడు కదా. మనలో కొందరు ఏం చెప్తారంటే, కోప్పడొద్దు, మంచిదే. కోపం రాకుండా ఎవరికి ఉంటుంది? కోపం అందరికీ వస్తుంది. కోపపడుడి కానీ పాపం చేయొద్దు. కోపం వచ్చిందని శపించడాలు, చంపేయాలనుకోవడాలు, ఇలాంటి కోపపడుడి. కోపాలు వస్తుంటే మరి పిల్లల్ని గద్దించాల్సి ఉంటుంది. ఆయన తప్పు జరుగుతున్నప్పుడు సీరియస్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫీస్లో, డ్యూటీల్లో, ఉద్యోగ స్థలాల్లో. మరి ఎందుకు బస్ కండక్టర్ గా చేస్తున్నాడు? లోపలికి ఎవరు కదలట్లా, అందరూ గుమ్మం దగ్గరే ఉన్నారు. అయ్యా ప్లీజ్ కొంచెం లోపలికి జరగండి అని నవ్వుతూ చెప్తే ఎవడు జరగడు. కాబట్టి అతను కండక్టర్, ప్రభు నమ్మిన విశ్వాసే, కానీ ఆయన డ్యూటీలో ఉన్నాడు. జరగండి లోపలికి అని అంటే అంత జరగాల్సిందే. సీరియస్ గా గద్దించాలి. నవ్వుతూ చెప్తే వినరు. అది పాపం కాదు, అది ఆయన సరిచేస్తున్నాడు, డ్యూటీ చేస్తున్నాడు. అలాగనే కోపపడుడి కానీ పాపం చేయొద్దు. శాపనార్థాలు పెట్టడం, నోటుకొచ్చినట్టు బూతు మాటలు మాట్లాడడం, కోపం వచ్చిందని అలాంటి పనులు చేయకూడదు, అది పాపం అవుతుంది. కనుక కోపపడుడు కానీ పాపం చేయొద్దని చెప్పడం అంటే అదే అర్థం. ఇది ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం 26, 27లో ఉంటుంది. ఇప్పుడు మన సేవకుడు ఎవరో, అమ్మ మీరు కోపపడితే పరలోక రాజ్యం వెళ్ళరు అంటే
ఆ చెప్పిన ఆయనకి కోపం వస్తుందిలే చూడండి, ఏదో ఒక రోజు కోపం ఆయన కూడా కోపడుతుంది. అప్పుడు చెప్పండి, మీరు కూడా వెళ్ళరు సార్ అని చెప్పండి. ఇంకా ఆ ప్రసంగం ఆపేస్తారండి. దయచేసి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆత్మీయ అర్థాలు చెప్పేటప్పుడు వివరంగా చెప్పండి. కోపం వచ్చిన ప్రతి ఒక్కడు పరలోక రాజ్యం వెళ్ళడా? ఎందుకు వెళ్ళరు? కోపపడి కొన్ని విషయాలు కోపపడితే కానీ పనులు కావు. నవ్వుతూ చెప్తే కొందరు పని చేయరు. ఆ పని జరగాలంటే కొంచెం సీరియస్నెస్ కనపడాలి. ఎందుకు మీ బాబునే చెప్పండి, హోంవర్క్ చేయాలంటే నవ్వుకుంటూ చెప్పండి, చేయడాడు. కొంచెం సీరియస్గా చెప్పండి, టక్కని చేస్తాడు. అమ్మో నా అమ్మ కోపం వచ్చింది, నాన్న కోపం వస్తుంది. అలాగే టీచర్స్ ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. చెప్పినప్పుడు వినకపోతే కొంచెం సీరియస్ చేస్తారు. అయితే అది పర్పస్ఫుల్ గా ఆ వ్యక్తిని చంపాలనో కీడు చేయాలనో కాదు, పని జరగాలి. అది. సో కోపపడిన ప్రతిసారి మీరు పరలోకం వెళ్ళరు, మీరు పరలోకం వెళ్ళరు అనకండి. మనిషి నాకు కోపతాపాలు ఉంటాయి. అయితే వాటిలోనే ఉండి జీవించకుండా శాంతంగా కలిగి ఉండండి. కోపం వచ్చిందని పాపం చేయొద్దు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న రమ్య గారు ఏలూరు నుంచి. అమ్మా మీ ప్రశ్న ఉంటే నేరుగా అడగండి. ప్రైజ్ లార్డ్ అండి. దేవాదేవునికి వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి, షేనా తల్లి, షైన్ బాబు గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. కొత్త సంవత్సర మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా ప్రశ్న ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఉందండి. వీరు 4వ వచనం అండి. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యం ఎరుగని వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనిషిలో నుండి కొనుకొనబడేవారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ఈ 1,44,000 మంది ఎక్కడి నుంచి వాళ్ళు ఎవరండి? దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై కొనుక్కోబడిన వారు అంటే అక్కడే మీరు చదువుతేనమ్మా 12 గోత్రాలు వారని ఉంటుంది. 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రం పేరు కూడా ఉంటుంది అక్కడ. ఒక్కొక్క గోత్రానికి 12 మందిని వేసుకుంటే, అంటే 12,000 మందిని వేసుకుంటే 12 గోత్రాలకి ఎంత అయింది? 1,44,000. మరి అక్కడ గోత్రాలను కూడా రాసింది. అయితే మన వాళ్ళు కొంతమంది దాన్ని క్లెయిమ్ చేసి అసలు ఇదంతా మా సంస్థలో ఉన్న సేవకులే, ఈ 1,44,000 మంది మేమే అని చెప్పుకుంటూ, అంటే బావిలో పడిన కప్పలాగా. ఈ కప్పకి ఏం అర్థం కాదు. అర్థం కాని కప్పలు అంటే ఏమనుకుంటుంది అంటే, బావిలో పడిన 10 కప్పలు మేమే కప్పలం, ఇంక ఈ భూమండలం మీద కప్పలే లేవు, మేమే కప్పలం, మేమే వెళ్తాం అనుకుంటుందట. అయితే ఆ కప్పలన్నీ బయటకు వచ్చి వరద వచ్చినప్పుడు నీళ్ళంతా నిండిపోయి ఆ బావి నిండిపోయినప్పుడు లోపల ఉన్న కప్పలు బయటకు వచ్చాయి. బయటికి రాగానే ఊర్లో అన్ని బావులు నిండిపోయి అన్ని కప్పలు బయటికి, చెరువులు నిండిపోయి చెరువుల్లోని కప్పలు రాగానే అప్పుడు ఈ సందిగ్ధంలో పడ్డాయి. అరే మనమే అనుకున్నాం ఊరి నిండా కప్పలు ఉన్నాయేంటి, బెకబెక అంటున్నాయంటే అన్ని కప్పలు. అరే ఆ బావిలో ఈ బావిలో అన్ని బావులు ఉన్నాయా, మనమే ఇప్పుడు వరకు మనమే అనుకున్నామే అని ఇలాగ బావిలో పడిన కప్పలాగా ఆలోచించేటువంటి కొంతమంది సేవకులు, విశ్వాసులు కూడా ఉన్నారు. ఆ 1,40,000 మంది మనమే, నేనే అందులో ఉన్నాను, కాబట్టి నేను పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నాను, ఇలా చెప్పుకునే వాళ్ళు అంటే నేరో మైండ్, వాక్య వివరణ అర్థం కాని వాళ్ళు, గ్రహించరు. అక్కడే ఉన్న పై వచనాలు కింద వచనాలు సరిగా చదవరు. మనం ఎవ్వరూ ఆ లెక్కలోకి రావమ్మా. ఏ పాస్టర్ రాడు, ఏ సేవకుడు రాడు, మనం ఎవరూ రాము. అది ఇజ్రాయేలులో 12 మందికి ఏర్పాటు చేయబడినటువంటిది, 12 గోత్రాలకు ఏర్పాటు చేయబడింది. మనం అంతా ఎక్కడున్నాం? ఆ 8వ వచనంలోకి వెళ్ళండి, 9వ వచనంలో చదవండి అన్న. లెక్కింపలేని గొప్ప జన సమూహం అని కనబడుతుంది. అక్కడ ఉంటాం మనం అంతా, ప్రతి గోత్రంలో నుండి, ప్రతి భాష మాట్లాడే వారిలో నుండి, మరి అన్ని చదవండి. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరు వెంబడి వెళ్ళి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగూ చెప్పాను. లేదు నాన్న, దానికంటే ముందు వచనాలు 7, 8, 9 వచనాలు చదివితే మీకు అక్కడ కనిపిస్తుంది. ఎవరినూ లెక్కింపలేనంత జనసమూహం కనిపిస్తారు. కింద వచనాలు చదవండి. మీరు రోజు ప్రకటన గ్రంథం చదవట్లేదు, అది ప్రాబ్లం. రోజు చదవకపోయినా కనీసం బైబిల్ చదవండి. 6వ వచనం చదువు. అక్కడ రాసింది కదా, కనబడుతుందిగా. అప్పుడు మరి యొక్క దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడే వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు
నిత్య సువార్త అనేటువంటి విషయం. ఇంకా పై వచనాలకు వెళ్తే అంటే 4, 5, 6 వచనాల్లో ఎవడునూ లెక్కింపలేంత జనసమూహం కనబడతారమ్మా. ఎవడునూ లెక్కింపలేంత జనసమూహం. ప్రతి వంశంలో నుండి, ప్రతి జాతిలో నుండి, అన్ని భాషలు మాట్లాడే వారిలో నుండి పెద్ద జనసమూహం ఉంటుంది అక్కడ. ఎవడు లెక్కింపలేడట. వాళ్ళంతా మనం అక్కడ ఉంటాం ప్రభు దగ్గర. ఓకే, ఈ 1,44,000 మందిలో ఎవరు ఉండరు. పెళ్లి చేసుకున్నా ఉండరు, పెళ్లి చేసుకోపోయినా ఉండరు. అది ఇజ్రాయేల్కు సంబంధించినటువంటి 12 గోత్రాలకు సంబంధించినటువంటి వాడు. ఆ తర్వాత కొన్ని సంఘాలు దాన్ని క్లెయిమ్ చేస్తున్నాయి, మేమే, మా సేవలే, మా సంస్థలోని సేవకులేని. అది వాళ్ళ ఇగ్నోరెన్స్ అవుతుంది, అవివేకం అవుతుంది. వివేకం కలిగి నడవండి, పూర్తిగా బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. బాబు మీకు ఆ రిఫరెన్స్ కనిపించిందా? ప్రకటన గ్రంథము 7వ చూడండి, అధ్యాయము. ప్రకటన 7:9. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప జన సమూహాన్ని చూశాడు పరలోక రాజ్యంలో. ఈ గుంపులో మనమంతా ఉంటాం. పాస్టర్లు ఉంటారు, సేవకులు ఉంటారు. కాకపోతే మన వాళ్ళకి స్పెషల్గా ఎక్కడ ఉంటుందంటే, బాబా మనం కూడా 1,44,000 మందిలో ఉంటే బాగుండు కదా. స్త్రీ సాంగత్యం అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మరి పెళ్లి చేసుకున్న వాళ్ళు చెడిపోయిన వాళ్ళ కాదే. అది అక్కడ ఒక విధంగా తప్పుడు బోధలకు వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్ళు. స్త్రీ అన్నప్పుడమ్మా ఇజ్రాయెల్ దేశాన్ని కూడా స్త్రీగా పోల్చారు, అలాగే సంఘాన్ని కూడా స్త్రీగా పోల్చాడు. మరి ఎఫ్ఎస్సి సంఘంలో, ఎఫ్ఎస్లో ఉన్న సంఘము, అలాగే కొరింథీలో ఉన్న సంఘము, అన్ని రకాల సంఘాలు మనకు కనిపిస్తాయి. సో ఈ సంఘాలన్నీ కూడా మనం కొన్ని కార్యక్రమాలు చూస్తున్నప్పుడు సంఘాలని దేవుడు పోల్చిన విధానం గమనిస్తే అక్కడ ఆ విధానాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. స్త్రీ అన్నప్పుడు అంతా మామూలు స్త్రీ అని అనుకోకండి. ఓకే, అలాగే తప్పుడు బోధలు కూడా, తప్పుడు సిద్ధాంతాలు కూడా ఒక స్త్రీ బోధ కిందకే వస్తాయి. ఓకే, జెజబేలు గురించి మాట్లాడతాడు ప్రకటన 2వ అధ్యాయంలో. నికోలాయితుల బోధ గురించి మాట్లాడతాడు. ఓకేనా, ఈ విషయాలు బట్టి గ్రహించుకోండి. ఇప్పుడు మనం ఊహించుకుని స్త్రీ సాంగత్యం అంటే ఎవరో ఒక ఆయన వచ్చి ఆ మధ్య ఎవరు చెప్తున్నాడు, అయ్యా నేను ఇంకా నాకు 50 ఏళ్ళు వచ్చేయండి, నేను ఇంకా వర్జిన్ అండి అంటున్నాడు. బాబు ఏమో నీ భాష నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏంటంటావు అన్నాను. మరి అందరికంటే నేనే పరిశుద్ధిని కదండి, నన్నే దేవుడు ఎక్కువ వాడుకోవాలి కదండి. తలకాయలు అంటే తలకాయలో బ్రెయిన్ లేనట్టుంది నీకు, అర్థం చేసుకో. దేవునికి హృదయం ఇచ్చి దేవుని మాటకు లోబడి వాక్యానుసారంగా జీవించు. అప్పుడు ఈ వాక్యం చూపించాడు. నేను కూడా 1,44,000 మందిలో ఉంటాను కదండి, నేను 50 ఏళ్ళు వచ్చిన వర్జిన్గా ఉన్నాను కదండి. బుద్ధిహీనపు ఆలోచనలు అవి. గమనించండి, నువ్వు నీ ఎలా ఉన్నప్పటికీ క్రీస్తును కలిగి ఉన్నావా లేదా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావా లేదా? ప్రభుత్వం నడుస్తున్నావా లేదా? అది ముఖ్యం. ఇప్పుడు మోషే వివాహమైంది, బిడ్డలున్నారు. మరి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు మత్తయి 17వ అధ్యాయంలో. ఏలియా వివాహం చేసుకోకుండా ఉన్నాడు. మరి వీళ్ళిద్దరు 17వ అధ్యాయంలో రూపాంతర కొండ మీదకి ఎలా వచ్చారు? పెళ్లి చేసుకుని ఏలియాని రానిచ్చి పెళ్లి అయినటువంటి మోషేని రానికుండా ఎలాగొట్టాడా దేవుడు? 17వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన రూపాంతరం చెందగా ఆయన ముఖం సూర్యుని వలె కనబడింది, ఆయన వస్త్రములు తెల్లని ఉన్ని వలె కనబడ్డాయి. అంత గొప్పవాడుగా ప్రభు కనిపించాడు. ఆ ప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆయన కుడి వైపున మోషే, ఎడమ వైపున ఏలియా ఇద్దరు సంభాషిస్తున్నారు ప్రభుతో. అది సో వివాహ వ్యవస్థ దేవుడు పెట్టిందే. అయితే ఇష్టానుసారంగా ఎవరు ఎలా పడితే అలా తిరిగితే మాత్రం దేవుడు కీళ్ళు ఇరుస్తాడు, తీర్పులో తీసుకొస్తాడు, జడ్జిమెంట్లో తీసుకొస్తాడు. కొందరు పెళ్లి చేసుకోకుండా పిలువబడి సేవ కొరకు నియమించబడ్డారు. కొందరు పెండ్లి అయి కుటుంబాలు కలిగి దేవుని సేవ చేయించేవారుగా ఏర్పరచబడ్డారు. మీకు ఇవ్వబడిన పిలుపుకు తగినట్టుగా జీవించమన్నాడే గాని ఇక్కడ స్త్రీ సాంగత్యం అనుకుంటూ జీవించే మాట్లాడుకునే వాళ్ళ ఆలోచన విధానం వేరే. వాళ్ళు భౌతికంగా ఆలోచిస్తున్నారు. ఓకే, అటువంటి ఆలోచన కలిగి ఉండకండి. ఇది ఆత్మ సంబంధమైన ఆలోచన. గాడ్ బ్లెస్ యూ. మరొక సందేహం ఏమైనా ఉందా సిస్టర్ మీకు? అడగండి, మా ఆడియో అడ్మిట్ చేసి అడగండి. ప్రైజ్ లార్డ్. ఈ యెషయా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఇది ఆ దినమున అని ఉందండి. 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము అని
అది ఏ ఆ, దినం అది అమ్మా, ఆ దినము అన్నప్పుడు హ్మ్. యెహోవా దినమని ఒక దగ్గర, ప్రభు దినమని ఒక దగ్గర ఇలా ప్రకటించబడ్డాయి కదా. అయితే కొన్నిసార్లు దేవుడైన ప్రభు పలికిన ప్రవచన లేఖనాల్లో ఒక దినం రాబోతుంది, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, అంటే దాని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తుంటే అతను పట్టుకుని, బాబు మీకు నేను భార్యగా ఉంటానయ్యా, నా అన్నం నేనే తింటాను, నువ్వు నాకు భర్తగా ఉండయ్యా. అది కాదు విషయం అక్కడ. అంత్య దినాల్లో జరగబోతున్న మార్పులు వస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తాయి. అయితే మనుషులు డిపెండెన్స్ అంతా కూడా మారిపోతుంది ఇది మనం చాలా మంది దీన్ని భౌతికంగా ఆలోచన చేస్తారు. ఆ రోజు రాబోతుందండి, స్త్రీలంతా ఇక పురుషులు ఉంటారండి, తక్కువ అయిపోతారండి. కాబట్టి ఒక పురుషుని పట్టుకుని అందరు ఆడవాళ్ళు, బాబు మా బ్రెడ్ మేమే తింటాం, మా ఆహారం మేము తెచ్చుకుంటాం, నువ్వు మాకు భర్తగా ఉండయా, నీ పేరు వాడుకుంటామయ్యా. అది అటువంటి ఆలోచన కలిగి బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ బోధలు పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని సూటిగా అర్థం చేసుకుని ముందుకెళ్ళమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలు రాయబడ్డాయి. పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక విషయాలు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినవి, ఇజ్రాయేలులకు సంబంధించినటువంటివి. సో దేవుడు వారిని గద్దించిన కొన్ని విషయాల్లో, శిక్షించి సరిచేసే విషయాల్లో, దేవుడైన ప్రభు ఇజ్రాయేలుకు జరగబోతున్న అనేక విషయాలను ప్రవచన లేఖనాల్లో రాయించాడు. ఓకేమా. ఎహెజ్కేల్ గ్రంథం కావచ్చు, యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథంలో ఎక్కువ శాతం 90% ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ప్రవచనాలు, ప్రభును గురించి ప్రవచనాలు ఉంటాయి. ఓకే. అక్కడ మనం ఏది తీసుకోవాలంటే భూదిగంతముల వరకు అనేటువంటి మాట మనం తీసుకోవాలి. సర్వజనులారా అన్న దగ్గర మనం తీసుకోవాలి. సకల జనులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, దేవుడైన ప్రభు మానవులను సృష్టించిన సృష్టికర్త, అవి తీసుకోవాలి. ఇక్కడ విడవబడిన దాన్ని ఆ సంతానం పెరుగుతుందని అంటాడు. అప్పుడు కాబట్టి విడాకులు తీసుకుంటేనే సంతానం పెరుగుతుందా? అది కాదు దాని అర్థం. మరొక దగ్గర ఉంటుంది, ఆ, ఇగో నీకు భర్త లేడని నువ్వు బాధపడకు, నేనే నీకు భర్తగా ఉంటా అంట. అంటే అర్థం ఏంటి? దేవుడు భర్త అవుతాడా? భర్తలాగా ఉంటాడా? అదే కాదు, అది దాని మీనింగ్స్ వేరే ఉన్నాయి. యజమానుడు, ఇంటికి యజమానుడు. ఇప్పుడు మనం బైబిల్లో కూడా చదువుతాం, మన ప్రపంచానికి యజమానుడు దేవుడే కదా. ఇప్పుడు యజమానుడు ఏం చేస్తాడు? కుక్క యొక్క యజమానుడు కుక్కను బాగా చూసుకుంటాడు, గొర్రెల యజమానులు గొర్రెలను బాగా చూసుకుంటారు, ఆ పశువుల యజమానుడు పశువులను బాగా చూసుకుంటాడు. అలాగే విడవబడ్డావని బాధపడకు ఓ ఇజ్రాయెల్ దేశమా, నేను నీ యజమానుడిని, నిన్ను కాపాడువాడు నేనే అని చెప్పి ఆ గోత్రాల్లో కొంతమంది ఎడవబడి ఏడుస్తున్నప్పుడు చెప్పాడు, నేను మీ యజమానుడిని, ఎందుకు బాధపడతారు, నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీకు దేవుడిని కలిగిన ప్రజలు మీరు అని. మనోళ్ళు దాన్ని తీసుకొచ్చి శరీర సంబంధమైన ఆలోచనలతో ఉంటారు కదా. ఈ ఆ, ఉదాహరణకి శరీర శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఎప్పుడు ఈ విషయాల గురించి ఆలోచన చేస్తుంటారు. అటువంటి ఆలోచనలతో బోధిస్తారమ్మా. మీరు కంగారు పడొద్దు, కలవరపడద్దు. అలా బోధించినప్పుడు అవి తీసుకోకండి. అసలు మీరు చెప్పండి, కొత్త నిబంధన కాలంలో ఉన్నాం, ఈ వాక్యాల్లో క్రొత్త నిబంధన ప్రజలైన మనందరికీ అనుగ్రహింపబడింది. ఆ క్రొత్త నిబంధనల విషయాలు చదువుకోండి, వాటిని వెంబడించిన ప్రయత్నం చేయండి. రమ్య గారు, గాడ్ బ్లెస్ యు మా. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. చాలా మందిని నేను గమనించాను, ఈ పాత నిబంధనలు కొన్ని మీనింగ్స్ తీసుకొచ్చి దానికి వీళ్ళకి తోచిన పెడార్థాలన్నీ దానికి చేర్చి అయ్యి ఓ టాప్ మోగేలా ప్రసంగాలు చేసి కన్ఫ్యూజన్ చేసి, వాడే కన్ఫ్యూజన్లో ఉంటాడు. కానీ కొత్త కన్ఫ్యూజన్ సృష్టించి నేనేదో మర్మాన్ని చెప్తున్నాను, మాదేదో గొప్ప కొత్త బోధ, ఏ సంఘం చెప్పని బోధ, ఇదంతా అయోమయం అంటారు చూసారా. ఈ అయోమయాలు చేసే పనులు, వాక్యాన్ని స్ట్రైట్గా అర్థం చేసుకొని దేవునితో నడవడానికి రోమాపత్రిక నుండి యూదా పత్రిక వరకు యేసుక్రీస్తుని నమ్మిన సంఘాల్లో ఉన్న వారందరూ పాటించి గ్రహించవలసిన విషయాలు ఉంటాయి. అవి రోమా నుండి యూదా పత్రిక వరకు. ప్రకటన గ్రంథము సంభవించబోతున్న విషయాలు. మరి మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు ప్రభు యొక్క జనన, జీవిత, మరణ, పునరుద్ధారాలు, వీటి ద్వారా మానవులు కలిగే నిత్య జీవము, రక్షణ కలుగుతుంది. అపోస్తుల కార్యాలంటే దేవుడు పెట్టిన సేవకులు ఎలా రక్షణ నడిపించారు, సువార్త ఎలా ప్రకటించారు, అపోస్తులు అనే వారిని దేవుడు ఎలా వాడుకున్నాడు, ఆ పునాది మీద మనం నేటి సంఘాలు ఉండాలి. ఓకేమా. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న పాస్టర్ స్వామి గారి ఫ్యామిలీ.
మీకున్నటువంటి ప్రశ్న నేరుగా అడగండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నా పేరు శిరీష, నర్సంపేట, వరంగల్ డిస్ట్రిక్ట్. మా డాడీకి హార్ట్ లో బ్లడ్ క్లాట్ అయింది అంటున్నారు పాస్టర్ గారు. ఈ రోజు స్టంట్స్ ఇస్తారంటున్నారు. అజరా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కొంచెం డాడీ కోసం ప్రేయర్ చేయండి పాస్టర్ గారు. అనారోగ్య పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. మరి అందరూ ఏకీవించండి. పరిశుద్ధమైన తండ్రి, ఏ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నా, బలహీనలుగా ఉన్నా, హాస్పిటల్ పాలైనా త్వరగా వారు కోలుకొని ఇళ్లకు చేరుటకు సహాయం దయచేయండి. వారి అవయవాలన్నీ ప్రభా స్వస్థత నొందాలి. మరి ఏ లోపం, నువ్వు శరీరాన్ని సృష్టించిన వాడు, శరీరంలో ఏ లోపం ఉన్నా నీకు తెలుసు. నువ్వు పరమ డాక్టర్ అయి ఉన్నావు. నీ కనికరం చొప్పున వీరిని బాగు చేయండి. స్వస్థత కలుగును గాక. ఆమేన్. వైద్యులు కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి సహాయం చేయమని, ఇదే బిడ్డలను బాగు చేసి విడిపించమని, సకల వ్యాధులతో బాధపడుచున్న వారందరినీ జ్ఞాపం చేసుకున్నాయి. స్వస్థతను అనుగ్రహించండి. ఆస్తమాతో, థైరాయిడ్ ప్రాబ్లంతో, హార్ట్ ప్రాబ్లంతో, స్ట్రోక్ ప్రాబ్లంతో, మరి పక్షవాతంతో బాధపడుతున్న వారు, జాయింట్ పెయిన్స్ తో, హెడేక్, మైగ్రేన్ హెడేక్ తో బాధపడేవారు, అనేక విధాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్తో, గ్యాల్బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ తో బాధపడుచున్న, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుచున్న, స్త్రీలకు సంబంధించిన వ్యాధులతో, పురుషులకు సంబంధించిన వ్యాధులతో, యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లంతో బాధపడేవారు, పిల్లలకు, పెద్దలకు, గర్భిణీ స్త్రీలకు కలిగిన ప్రతి బలహీనత, అనారోగ్యం, స్వస్థత మీకు కలుగునుగా, ఆమేన్. విడుదల పొందుదురుగాక. ఆమేన్. అలాగే వీరి తండ్రి గారిని కూడా స్వస్థపరచమని, Yes, Lord. ఇలా హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డను బాగు చేయమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న. సిస్టర్ హరిత గారు ఏలూరు నుండి ప్రశ్న అడుగుతున్నారు. నా సహోదరుడి ఉద్యోగం నిమిత్తం 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలని కుటుంబంగా తీర్మానం తీసుకున్నాము. అయితే 21 రోజులు 4 రోజులకు ముందే మాకు జవాబు వచ్చింది. జవాబు వచ్చిన తర్వాత నేను ఉపవాసం ఉండలేదు. అలా ఉపవాసాన్ని మధ్యలో ఆపివేయటం వలన ఏమైనా నష్టం కలుగుతుందా అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారు. దేవునితో మాట ఇచ్చి, అంటే దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నారు, మొక్కుబడి చేసుకున్నారా 21 రోజు ఉంటామని? 21 అలా రోజులు ఉంటానికి కాకుండా తీసుకున్నారు పాస్టర్ గారు. మొక్కుబడి చేసుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ప్రార్థన చేస్తుండగా జవాబు వచ్చింది. జవాబు వచ్చినప్పుడు ఇక ప్రార్థన అంటే ఉపవాసం ఆఫ్ చేశారు. కానీ ప్రార్థన ఆపొద్దు. ప్రార్థన ఎప్పుడు చేస్తూనే ఉండండి. దేవుని దగ్గర అడగండి, ప్రభా ఇది ఇలా 21 రోజు ఉండాలనుకున్నాను, మీరు జవాబు ఇచ్చారు, సంతోషం నాయన, మరి మధ్యలో నేను క్యాన్సిల్ చేశాను, నన్ను క్షమించండి అని. మనకి దేవుని మధ్యలో ఉన్న ఆ బంధం ఏంటంటే తండ్రి బిడ్డల మధ్యలో ఉన్న బంధం. సో మీ తండ్రితో మీరు మాట్లాడితే మీ తండ్రి మిమ్మల్ని క్షమించి అంగీకరిస్తాడు కదా అని చెప్పి ప్రతిసారి దేవునికి మాట ఇచ్చి చేయకండి. ఉపవాసం ఉండాలంటే ప్రభు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను సహాయం చేయమని అడుగుతూ ప్రార్థన చేయండి. శబదాలు చేయడాలు, ప్రమాణాలు చేయడాలు, నేను 21 రోజులు ఉంటా, 40 రోజులు ఉంటా, అవి ఓవరాక్షన్లు ఎవరు చేయొద్దు. మీరు ఉండాలనుకుని ఉన్నారు అయితే ఓకే, మొక్కుబడులు చేసుకోనక్కర్లా. దానికి నేను ఉంటాను ప్రభు అని మొక్కుబడి ఎందుకు చేయండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. సో ఒకవేళ ప్రభు దగ్గర మీరు అడగండి, ప్రభు ఇలా నేను ఉండలేకపోయాను క్షమించండి అని చెప్పి అడగండి. దేవుడు క్షమించేవాడు. మన పాపములను, మన అపరాధములను, మన అతిక్రమలను క్షమించేవాడు. ఇది ఉపవాసమే కదా, ఉండలేకపోయారు, ఉండలేని విషయాన్ని చెప్పండి, ప్రార్థన చేయండి. ఆయన కృపా కనికరాలు గలవాడు, ఆయన క్షమించే దేవుడు, అంగీకరించేవాడు, మనుషుల కన్నా గొప్పగా అర్థం చేసుకునే దేవుడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అయితే కొందరు దాన్ని విపరీతంగా తీసుకుని మాట్లాడేవాళ్ళు ఉంటారు. అలా అయిపోద్ది, ఇలా వస్తుంది, కీడు అయిపోద్ది, దేవుడు క్షమించేస్తాడు. వాళ్ళకి కొంచెం వాక్య జ్ఞానం లేదనుకోవాలి. ఎందుకంటే చూడండి, మన దేవుడు 10 చేతులు పెట్టుకొని, చేతికో కత్తి పట్టుకొని, శూలం పట్టుకొని ఉన్నాడా మన దేవుడు? లేదండి. పాస్టర్ లేదుగా. పులి మీద ఏమైనా సవారు చేస్తాడా? లేదండి. లేదే. ఆయన కృపా కనికరాలు గలవాడు, ప్రతి వ్యక్తిని బాగు చేయాలని ప్రభు కోరుతున్నాడు. కనుక దయామయుడైన ప్రభు దగ్గర మొరపెట్టండి. ఆయన కరుణామయుడు, క్షమించువాడు, కృప చూపువాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు.